హైదరాబాద్లో బెట్టింగ్ గేమింగ్ యాప్స్ కేసులో సిఐడి దూకుడు పెంచింది. ఈ యాప్లను ప్రచారం చేసిన సినీ నటీనటులు ప్రముఖుల్ని సిఐడి విచారిస్తోంది. తాజాగా హీరో దగ్గుబాటి రానా సిఐడి విచారణకు హాజరయ్యారు. అదేవిధంగా యాంకర్ విష్ణుప్రియ కూడా ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, సిరి హనుమంతు వంటి ప్రముఖులు సిఐడి విచారణ ఎదుర్కొన్నారు. గేమింగ్, బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వారిని ప్రశ్నించి ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టేందుకు సిఐడి అధికారులు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్లో బెట్టింగ్ గేమింగ్ యాప్స్ కేసులో సిఐడి దూకుడు పెంచింది. ఈ యాప్లను ప్రచారం చేసిన సినీ నటీనటులు ప్రముఖుల్ని సిఐడి విచారిస్తోంది. తాజాగా హీరో దగ్గుబాటి రానా సిఐడి విచారణకు హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత ఇన్ఫర్మేషన్ మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ మరింత సమాచారం అందిస్తారు. దుర్గేష్, ఏంటి వీళ్ళ మీద ఏమైనా యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంటుందా, లేదా విచారణ చేసి పంపించేస్తారా? తెలుగు రాష్ట్రాల్లో సంచలనం లేపినటువంటి బెట్టింగ్ గేమింగ్ యాప్స్ పైన సంచలనం లేపినటువంటి పని చూడవచ్చు. మన ప్రస్తుతానికి అది 29 మందికి పైన తెలంగాణ రాష్ట్ర పోలీసులు సీరియస్గా తీసుకున్నటువంటి నేపథ్యంలోనే నోటీసులు జారీ చేసి విచారించిన పరిస్థితి. దాంట్లోనే కూడా ఈ యొక్క గేమింగ్ యాప్తో సంబంధించిన బెట్టింగ్ యాప్స్లో కూడా 100 కోట్ల రూపాయలు విదేశాలకు తరలించిన కోణంతో కూడా ఈడీ ఎంటర్ అయిన పరిస్థితి. ఈడీ ఎంటర్ అయిన నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర పోలీసుల నుంచి తీసుకున్న సమాచారం ఈడీ ఎంటర్ తిరిగి సిఐడికి అప్పగించడంతో సిఐడి నుండి సిట్ స్పెషల్గా ఒక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఆల్రెడీ సినిమా రంగంలో ఉన్నటువంటి చాలా మంది యాంకర్ కానివ్వండి, యాంకరింగ్ చేసిన వాళ్ళు కానీ, యూట్యూబర్స్ కానివ్వండి, సినిమా స్టార్స్, హీరోలు అందరినీ కూడా విచారించిన పరిస్థితి. కానీ ఇప్పటికైతే సిఐడిలో కేసు నమోదైన తర్వాత కూడా ఇప్పుడు చూస్తే 2 డేస్ క్రితం చూసినట్టయితే విజయ్ దేవరకొండను విచారించడం జరిగింది, ప్రకాష్ రాజ్ విచారించడం జరిగింది, ఈ రోజు దగ్గుపాటి రానా రావడం జరిగింది, ఆమెతో పాటు కూడా విష్ణుప్రియ రావడం జరిగింది. అంటే వీళ్ళు గతంలో చేసినటువంటి యాక్టింగ్ వల్ల చాలా మంది కూడా 1కి 100 వస్తాయి, 100కు 200 వస్తాయి అనే రూపాయలు వచ్చి బెట్టింగ్లో పెట్టేవారు. కొంతమంది అప్పులు చేశారు, ఆస్తులు అమ్ముకొని పెట్టిన నేపథ్యంలోనే చాలా మంది కూడా వచ్చిన డబ్బు పెట్టినప్పుడు రాకపోవడం, తిరిగి రాకపోవడంతోనే ఆత్మహత్యలకు చేసుకున్నటువంటి పరిస్థితి చూసాం. అంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది కూడా ఆత్మహత్యలు పాల్పడే నేపథ్యంలోనే కుటుంబాలు చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా మంది కూడా ఆస్తులు పెట్టి డబ్బులు రాకపోవడంతో అప్పుల పాలయ్యి తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో ఒక్కొక్కటి కూడా వీళ్ళకి వచ్చిన పరిస్థితి. ఇప్పటికి 29 మంది దీంట్లో పెట్టుబడులకు, అంటే ఎవరు యాంకరింగ్ చేశారు, ఎవరెవరు పెట్టుబడి ప్రోత్సహించారు, దీంట్లోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. మరి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దగ్గుపాటి రానా రావడం జరిగింది. సిఐడి అధికారులు విచారణ చేస్తున్న పరిస్థితి. తనకు ఈ యొక్క గేమింగ్ యాప్లో ఎంత డబ్బులు తీసుకున్నారు, ఎంత లావాదేవీలకు సంబంధించి కూడా ఆ గతంలో చూసినట్టయితే ఇప్పటివరకు కూడా తనకు దాంట్లో ఆన్లైన్ ద్వారా అమౌంట్ తీసుకున్నారా, లేకపోతే నగదు రూపంలో తీసుకున్నారా, ఎవరి ప్రోత్సాహం చేశారు, ఈ అకౌంట్లు అన్నీ కూడా బ్యాంకు సంబంధించినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్ అన్నిటి కూడా తీసుకురావడం చెప్పేసి సిఐడి అధికారులు చెప్పడంతోనే ఆడ ఎక్కడ మన లోకల్ పోలీసులు కానివ్వండి, అదేవిధంగా మనం ఇక్కడ సిఐడి పోతుంది, ఇక్కడ కూడా మొత్తం మీద తనకు బ్యాంక్ స్టేట్మెంట్ సంబంధించినటువంటి కూడా తీసుకురావడం జరిగింది. ఈడీ అధికారులు కూడా విచారించడంతోనే మరి అక్కడ ఏం చెప్పారు, ఇక్కడ ఏం చెప్పబోతున్నారు, మరి అక్కడ ఏమి డాక్యుమెంట్ ఇచ్చారు అన్న దానిపైన ఉత్కంఠంగా ఉందని చెప్పారు. ఎందుకంటే వీళ్ళకి సంబంధించినటువంటి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేస్తున్నారు, మరి బ్యాంక్ స్టేట్మెంట్లు అన్నీ కూడా తీసుకురావాలి. అంటే ప్రతిసారి కూడా వీళ్ళ యొక్క ప్రోత్సహించడం వల్లనే చాలా మంది డబ్బులు పెట్టుబడి పెట్టారు. ఆ డబ్బులు పెట్టుబడి పెట్టడంతోనే రాకపోవడంతో అప్పుల పాలయ్యి చనిపోయినటువంటి కుటుంబాలు కూడా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి చూసాము. కనుక దీన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం. ఎందుకంటే ఆల్రెడీ ఈ యొక్క గేమింగ్ బెట్టింగ్ యాప్స్ ఏదైతేనేయో వీళ్ళు నమ్మి పెట్టుబడి పెట్టిన పరిస్థితి. అంతే దీంట్లో పెడితే డబల్ వస్తుంది, దీంట్లో 1కి 100 వస్తాయి, రకరకాలుగా ప్రోత్సహించారు. ఈ ప్రోత్సహించాడు అంటే ఎవరు ఇవ్వడం, మీడియేటర్స్ అండి. ఎక్కడ కంపెనీ ఏదైతున్నాయో విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీలకు వీళ్ళు చేశారు అంటే, ప్రమోట్ చేశారు అంటే మీరు వేరే మధ్యవర్తి ఎవరో చేశారా, వీళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు ఏ రూపంలో తీసుకున్నారు, ఈ నగదంతా కూడా విదేశాలకి తరలించారా, ఈ నగదంతా కూడా వీళ్ళకు అకౌంట్లకు ఎంత వచ్చింది, విదేశాలకు ఎంత పంపించారా, ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర సిఐడి పోలీసు కానివ్వండి, ఇక్కడ సిట్ కానివ్వండి, 2 సంబంధించినట్టుగా చూసుకుంటే మొత్తం ఇదంతా గేమ్కు సంబంధించినంతా కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా సీరియస్గా తీసుకునే పరిస్థితి. మరి ఇప్పటికి ఆల్రెడీ సినిమా రంగంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మాట్లాడి ఇక నుంచి కూడా మేము గేమింగ్ యాప్స్కు మేము మా యొక్క సినిమా సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు కూడా
దీంట్లో ప్రోత్సహించడానికి నటించరు అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ గతంలో కూడా చూసినట్టు పోలీసుల ముందు కూడా మాట్లాడిన నేపథ్యంలో కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడైతే మొత్తం పాత కేసు కనుక ఈ యొక్క కేసుకు సంబంధించిన పూర్తి స్థాయిలో విచారణ చేసిన సిఐడి అధికారులు. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ నుంచి కూడా దాంట్లో 29 మంది దీంట్లో యూట్యూబర్స్ ఉన్నారు. యూట్యూబర్స్, సినిమా హీరోస్, యాంకర్స్ వీళ్ళందరినీ కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పటికైతే దాదాపు 3 రావడం జరిగింది. దగ్గుపాటి రాణితో పాటు కూడా ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తర్వాయిలో నోటీసులు ఇచ్చి ఒక్కొక్కరికి టైం తీసుకొని ఇక్కడ సిఐడి అధికారులు విచారించబోతున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు నటించడానికి డబ్బులు ఎంత తీసుకున్నారు, వీళ్ళకి ఆన్లైన్ బ్యాంక్ జరిగిందా, స్టేట్మెంట్ అవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. వీళ్ళకి సంబంధించినటువంటి సెల్ ఫోన్స్, అప్పుడున్నటువంటి డాటా అన్నీ కూడా పూర్తిగా తీసుకురావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతోనే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి డాటా అంతా తీసుకొచ్చి ఇక్కడ సిఐడి ముందు ఉంచినటువంటి పరిస్థితి. సిఐడి కూడా అంటే ఆల్రెడీ సిఐడి అధికారులకు ముందుగానే లోకల్ పోలీసుల నుంచి కానివ్వండి, అదేవిధంగా ఈడీ నుంచి తీసుకున్నటువంటి సమాచారం కానివ్వండి, అంటే ఇక్కడ నుంచి అటు సమాచారం, అటు నుంచి ఇటు సమాచారం, అక్కడ ఆల్రెడీ విచారించిన నేపథ్యంలో అటు నుంచి ఏం సమాచారం వీళ్ళు ఇచ్చారు, ఏం స్టేట్మెంట్ ఇచ్చారు అనేది కూడా ఇక్కడ విచారించబోతున్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడ నుంచి కూడా వాళ్ళు అవసరం అనుకుంటే ఒక సంయుక్తంగా చేసే పని కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇది తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నటువంటి సీరియస్. ఇక తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా కేసులు నమోదైన పరిస్థితి. కేవలం బెట్టింగ్ గేమింగ్ యాప్ల వలన చాలా మంది చనిపోవడం జరిగింది. వీళ్ళు నమ్ముకొని వీళ్ళు ఒక హీరో కానివ్వండి, హీరోయిన్ కానివ్వండి, యాంకరింగ్ కానీ ఎవరైతే చేస్తారో వీళ్ళందరూ నమ్ముకొని డబ్బులు పెట్టుబడి పెట్టిన నేపథ్యంలో ఇవన్నీ కూడా తిరిగి రాకపోవడము, ఇవి రకరకాలుగా మోసాలకు పాల్పడడం గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా బిట్కాయిన్స్ కానీ రకరకాల ఆన్లైన్ గేమ్స్ దీంట్లో కూడా మోసపోయినటువంటిలో కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా కొనసాగుతుందని కూడా సీతారామరాజు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే విచారణ జరుగుతూ ఉన్నది. మరి నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కు మరికొంతమందికి నోటీసులు ఇచ్చి వాళ్ళు కూడా పిలిస్తే మొత్తం క్లారిటీకి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ దుర్గేష్. సిఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా సీఎం చంద్రబాబు, మంత్రి